పిఎఫ్ ఖాతాలు బోగస్ కంపెనీలకు అనుసంధానం. డబ్బు గుంజేందుకు సైబర్ నేరగాళ్ల ఎత్తుగడ. దీనివల్ల ఉద్యోగులకు మూన్ లైటింగ్ ముప్పు. సొంతంగానే తొలగించుకునేలా ఈపీఎఫ్ఓ డీలింక్ ఆప్షన్. అసలు మనం చూసుకుంటే ఉదాహరణకు ఉద్యోగులకు సంబంధించి సైబర్ నేరగాళ్లు డబ్బు కోసం బెదిరిస్తూ కాల్ చేశారు. ఇవ్వమని చెప్పడంతో ఆయన పీఎఫ్ ఖాతాను వారు బోగస్ కంపెనీకి అనుసంధానం చేశారు. ఈ విషయం తెలియని ఉద్యోగి మరో కంపెనీతో ఇంటర్వ్యూకి వెళ్ళగా ఒకే సమయంలో 2 కంపెనీలో పనిచేసినట్లు సర్వీస్ హిస్టరీలో కనిపించింది. దీంతో ఆయన ఉద్యోగ అవకాశం కోల్పోయారు. ఇలాంటి ఖాతాలను తొలగించాలంటే ఈపీఎఫ్ఓకు పరిపాలన, సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యాయని, ఇప్పుడు దీనికి పరిష్కారం లభించిందని ఉద్యోగులే సొంతంగా బోగస్ కంపెనీ వివరాలను అయితే తొలగించుకునేందుకు వీలు కల్పిస్తూ డీలింక్ ఆప్షన్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. బోగస్ కంపెనీలకు అనుసంధానం. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఏకకాలంలో 2 సంస్థలు పనిచేయకూడదు. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరస్తులు ఉద్యోగులను డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వని ఉద్యోగులు పీఎఫ్ ఖాతాలను ఒడిశా, యూపీ, రాజస్థాన్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో నమోదైన బోగస్ కంపెనీలకు పనిచేస్తున్నట్టు లింక్ చేశారు. ఇలాంటి మోసాలపై ఇటీవల ఈపీఎఫ్ఓ పోలీసులకు ఫిర్యాదులు కూడా పెరిగాయి. పీఎఫ్ ఖాతాలకు అనుసంధానమైన బోగస్ కంపెనీల వివరాలు తొలగించాలంటే ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చేది. ఈపీఎఫ్ఓ ఇప్పుడు ఈ పద్ధతిని మార్చింది. చందాదారులకు తెలియకుండా పీఎఫ్ ఖాతాలకు అనుసంధానమైన బోగస్ కంపెనీల వివరాలను వారే వ్యక్తిగతంగా తెలుసుకునే అవకాశం అయితే ఇచ్చిందనమాట. చందాదారులు మనకి ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్లో యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్ నమోదు చేసి లాగిన్ అవుతారు. తర్వాత హోమ్ పేజీలోని వ్యూ ఆప్షన్లో ఉండే సర్వీస్ హిస్టరీ మెను ఎంచుకోవాలి. ఈ సర్వీస్ హిస్టరీలో తెలియకుండా పీఎఫ్ ఖాతా లింక్ అయిన కంపెనీ వివరాలతో పాటు ఆ పక్కనే డీలింక్ ఆప్షన్ ఉంటుంది. డీలింక్ను ఎంపిక చేసుకున్న తర్వాత ఆధార్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నమోదు చేస్తే డీలింక్ ప్రక్రియ పూర్తవుతుంది. తర్వాత సర్వీస్ హిస్టరీలో చూస్తే డీలింక్ అయిన కంపెనీ వివరాలు అయితే కనిపించవు. ఒకవేళ ఉద్యోగి నిజంగానే 2 కంపెనీల్లో పనిచేస్తే 2 సందర్భాల్లో ఈపీఎఫ్ చందా చెల్లిస్తున్నట్లు రికార్డులో నమోదైతే డీలింక్ చేయాలనుకున్న వీలు కాదనమాట. ఎర్రని చూపిస్తుంది. ఈ ఖాతా వివరాలు అయితే డీలింక్ కావు. ఆధార్ అనుసంధాన మొబైల్ నెంబర్ మనుగడలో ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. డీలింక్ కాబోయే సంస్థ విషయంలో పొరపాట్లు జరగకుండా సరిచేసుకోవాలని చెప్పేసి వీరైతే చెప్తున్నారన్నమాట. సో ఏదేమైనా ఉద్యోగులకు సంబంధించి సైబర్ నేరగాల నుంచి కాపాడుకునేందుకు కొత్త అవకాశం అయితే తీసుకొచ్చారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.